వేణు రికార్డింగ్ పెట్టవా? నమస్కారం, విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞురాలైనటువంటి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి శ్రీ గంగరాజు సీతా శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. లైవ్లో మీకు కాల్ కనెక్ట్ అవ్వకపోయినా, మీ సమస్యని మీరు లైవ్లో చెప్పుకోలేకపోయినా కూడా వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా కలవాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసే ప్రయత్నం చేయొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పటికీ కూడా మీరు ఎలాంటి కంగారు పడక్కర్లేదండి. మీ ముఖ కవలికలు, మీ హస్తరేఖలు, మీరు లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు సంపూర్ణ జాతకాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి పుస్తకం, ల్యాప్టాప్ సహాయం లేకుండా అమ్మగారు మీకు జాతక విశ్లేషణ చేస్తారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, మనం కొంతమందిని వింటూ ఉంటాము, నాకేదో జరగబోతుంది, మా నాన్నకేదో జరుగుతుంది, నాకేదో నెగిటివ్గా అనిపిస్తుంది, మా అమ్మకి ఏమన్నా అవుతుందేమో, రేపు నాకు ఏదో జరుగుతుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇవి నిజంగా ఉంటాయంటారా? ఇంట్యూషన్ పవర్ అంటారు. వాస్తవంగా ఉంటుంది. ఓకే, అది కూడా జాతకంలో ఉంటుంది. ఓకే, గ్రహ ప్రభావము వాళ్ళకి ముందుగా సూచనలు తెలియటము, ఇండికేషన్స్ తెలుస్తాయి. డెఫినెట్ గా కొంతమందికి ఒక కళ పడింది అని అంటారు. ఆ కళలో కూడా నాకు ఇలా కళ వచ్చింది, ఇంతకు పూర్వం కూడా ఇలా కళ వచ్చింది, కళ వచ్చినప్పుడు ఒక శుభవార్త విన్నాను లేదా ఒక దుర్వార్త విన్నాను, ఇలాంటివి ఎక్కువ మందికి ముందు సూచనలు అనేటువంటివి తెలుస్తుంటుంది. అది యథార్థం, వాస్తవంగా తెలుస్తాయి. అందుకని చెప్పేసే జనరల్గా ప్రతిరోజు కూడా అనునిత్యం కూడా భగవన్ నామస్మరణ అవసరము, ఇలా పారాయణం చేయటం విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైనా పెద్దవాళ్ళు మనకి ముందు అన్నమాట ఇవన్నీ తెలియచేయటం గల ప్రధాన కారణం. ఎప్పుడు పాజిటివ్ అవి మనం చదువుతుంటే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి తీసుకోవటం అని అంటారు. చక్కగా మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ మందికి తెలుస్తుంటుంది, యథార్థంగా చాలా మంది కూడా ముందుగా తెలుస్తుంటాయి. ఓ నాకు ఇలా అనిపిస్తున్నది, లేదా బయటికి ఎవరైనా వెళ్ళారు వాళ్ళు తిరిగి రావాలి అన్నప్పుడు వీళ్ళు ఎదురు చూస్తుంటారు. కొంతమందికి ముందుగా అనిపిస్తుంటుంది ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి కూడా భయపడుతుంటారు. కొంతమంది ఒక శుభవార్త వినేది ఏదో ఉంది అని కూడా పాజిటివ్ కూడా తెలుస్తుంది, పాజిటివ్ కూడా తెలుస్తుంది. ఈ గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగేది ఉంది, లేదా శుభవార్త వింటాను, లేదా నేను ప్రయాణం చేయవలసి వస్తుంది, లేదా ఇప్పుడు ఎవరితోటో ఏదో వాగ్వివాదం దిగాల్సి వస్తుందేమో, అంటే ఇలాంటివి కూడా ముందుగా తెలుస్తూ ఉంటాయి. చాలా మందిని కూడా గమనిస్తూ ఉంటే యథార్థంగా తెలుస్తూ ఉంటుంది, అది వాస్తవమే. ఓకే, అలాగే అమ్మ, పిల్లల ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు పీక్ టైం అన్నమాట పిల్లలందరికీ కూడా. సో ఈ టైంలో ఎలా సపోర్ట్ చేస్తారు? తప్పకుండా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లలకి చదివింది చదివినట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అని ముందు తెలియచేస్తూ ఉంటాను, ఎక్కువ తెలియచేస్తూ ఉండేదాన్ని. నాకు ఈ వారం కూడా ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లాకెట్ కోసం అని చెప్పేసి వచ్చారు, ఊర్ల నుంచి వచ్చారు. ఇంతకుముందు నాకు తెలియదమ్మా, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, బంధువులు చెప్పారు, లేదా నేను ఈ మధ్యనే మీ వీడియోస్ చూశాను, అలా చెప్తూ ఉంటారు. లాకెట్ అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటాము దాని పేరు. చిన్నగా ఉంటుంది కానీ అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకనంటే వాటికి అంత దైవిక వస్తువులు అనేటువంటివి ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము, హోమాది కార్యక్రమాలు కావచ్చు, జపాలు కావచ్చు, ఇలా చక్కగా అమ్మవారికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాటికి అంత శక్తి అనేటువంటిది ఉంటుంది. శక్తి ధారపోయటం వలన అంత శక్తి కలిగినటువంటి దైవిక వస్తువులు ప్రధానంగా ఇప్పుడు నేను తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది. చదువుల్లో చక్కగా ఉత్తీర్ణులు అవ్వటానికి, చదువు మీద వాళ్ళంతటా వాళ్ళకి ధ్యాస కలగాలి. ఊరికే లేచిన దగ్గర నుంచి నువ్వు చదువు 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 అనే కంటే వాళ్ళంతటా వాళ్ళు నేను లేవాలి, చదవాలి అనేటువంటి ఆరాటం వాళ్ళ పిల్లల్లో కలగాలి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ లాకెట్ అనేటువంటిది ధరిస్తారు. పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేటువంటిది జరుగుతుంది. చదివింది గుర్తుంటుంది ఎప్పుడు కూడా. పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు కూడా, ఇప్పుడని కాదు చాలా సంవత్సరాలుగా తెలియచేస్తున్నాం, మళ్ళీ ఒకసారి తెలియచేసిన, ఒక చిటికెడు పంచదార నోట్లో వేసుకొని బయలుదేరి వెళ్ళండి నాన్న. వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లే ముందు ఎప్పుడు కూడా మంత్రజపం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మానసికంగా అనుకోండి. మీరు అనుకుంటూ లోపలికి వెళ్ళండి.
ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు ఎవరు కూడా ఫ్రెండ్స్ అందరితోటి కూడా ఎక్కువగా మాట్లాడటము, టైం పాస్ చేయడం అలా చేయొద్దు. అంతకు మునుపు చదువుకున్నవన్నీ కూడా కొంతమంది మర్చిపోతారు. అందుకని వెళ్ళేటప్పుడు చక్కగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి, పాజిటివ్గానే ఆలోచిస్తూ వెళ్ళండి. అన్నీ నేను రాయగలుగుతాను అని చెప్పేసి అనుకొని చక్కగా మీరు ఎగ్జామ్స్ రాయండి. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి. కానీ మీరు వెళ్లే ముందు మాత్రం ఏ విధమైన చర్చలు అనేటువంటిది ఉండద్దు. మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అందుకోసం చక్కగా హ్యాపీగా వెళ్ళండి, ఎగ్జామ్స్ రాయండి, రండి. ఎడ్యుకేషన్ లాకెట్ కంపల్సరీ ధరించండి నాన్న. వేరే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యం ద్వారా చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు. అవి తెప్పించుకోండి. మీకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి దైవిక వస్తువు. నా అంతటి నేను లేవాలి, చదవాలి అనేటువంటి ఎనర్జీని ఇస్తుంది. వాస్తవంగా అది అంత పాజిటివ్ కలిగినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు. అందుకని చదువులో రాణించటము అనేటువంటిది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి ఏంటంటే చదువే. ఆ చదువు ఒక్కటే మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆస్తిపాస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ఎన్ని ఐశ్వర్యాలు కావచ్చు, ఒకరోజు ఉండొచ్చు, మరో రోజు కోల్పోవచ్చు. కానీ చదువు అనే ఆస్తిని మాత్రం ఎవ్వరూ దోచుకెళ్ళలేరు. అది మనల్ని లైఫ్ లాంగ్, మనలో కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా అది మనల్ని అంటిపెట్టుకొని ఉండేది చదువు అనేటువంటి ఆ జ్ఞానం ఒక్కటే. అందుకని తప్పనిసరిగా చదువు మీద ఫోకస్ చేయటం ఇంపార్టెంట్. పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు, తల్లిదండ్రులు ఆ చదువు మీద ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. మీ పిల్లల జాతకం అనేది కూడా చూపించండి. లేదు పిల్లలు రావడం, హాస్టల్లో ఉన్నారమ్మా రావడం కుదరట్లేదు అంటే పిల్లల తరపున తల్లిదండ్రులైనా సరే వచ్చి పిల్లలు చదవాలంటే ఏం చేయాలి, వాడంతటా వాళ్ళకి అది ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి, వాడు ఎందులో రాణించగలుగుతారు, ఏ ప్రొఫెషన్ వెళితే కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా జాతకపరంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే అమ్మ, ఒక కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మీదేవి అండి. ఓకే, ఎవరి గురించి? ఓకే, చెప్పండి, అమ్మగారితో మాట్లాడండి. చెప్పండి నాన్న. అమ్మగారు నమస్కారం అమ్మగారు. ఓకే, శుభాశీస్సులు. చెప్పు తల్లి. 2007వ నెల 28వ తేదీ సాయంత్రం 6:25 జన్మించిందండి. ఓకే ఓకే, ఏం చదువుతున్నది నాన్న? ఈ అమ్మాయి బీటెక్ అయిపోయింది. అయిపోయింది. ఓకే, సంవత్సరం అయిపోయింది అమ్మగారు. ఈ అమ్మాయికి అదే సమస్యలుగా ఉన్నాయి. జాబ్ చేస్తుందా లేదా ఓకే భవిష్యత్తులో అని అమ్మగారు. అలాగే నాన్న. అమ్మాయి జాతకపరంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అటువైపుగా కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం చేయటం అది చాలా మంచిది. ఈలోపుగా ఉద్యోగ ప్రయత్నం అనేది చేయమనండి, తప్పనిసరిగా వస్తుంది నాన్న. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. అమ్మాయి జాతకపరంగా పొద్దున్నే లేవటము, చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి సూర్య నమస్కారం చేసుకోవటము అమ్మాయి జాతకపరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. సూర్య అష్టకం కూడా చదవమని చెప్పండి. 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకము అనేది చేయటం వలన కూడా చక్కగా ఎంతో పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అలాగే మంచి సంబంధం కుదురుతుంది. వివాహము, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది నాన్న. ఏ రకమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎప్పుడు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను, హైదరాబాదు. ప్రస్తుతం నాది అంటే ముందు చెప్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. విజయవాడ పర్యటన అనేటువంటిది ఉన్నది. విజయవాడ ఒక్కటే అన్నమాట ప్లేసు. 16వ తారీఖు ఏప్రిల్ 16వ తారీఖు నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఆ ఒక్కరోజు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో అందుబాటులో ఉంటాను. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి విజయవాడ నుంచి, సమీప ప్రాంతం నుంచి, ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పేసి. సో నేను ఏప్రిల్ 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఆ సమీప ప్రాంతంలోని వారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అలాగే అమ్మ, మన విజయ మార్గం ఏవీని ఒకసారి చూద్దాము. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని
మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం అందుబాటులో ఉంటారు. అలాగే ఏప్రిల్ 16వ తారీఖున మనకి విజయవాడలో కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే అమ్మ, మనం రక్షణశీల గురించి ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం. మంచి రిజల్ట్స్ వస్తుంది, అది అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అని. దాని గురించి ఒక్కసారి తెలియజేస్తాం. రక్షణశీలాన్ని చాలా కాలంగా తెలియజేస్తున్నా, అంతే మంచి రిజల్ట్ అనేది కూడా పొందుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా కూడా వచ్చి కలిసి కృతజ్ఞతలు చెప్పడము, వాళ్ళకి మళ్ళీ కలెక్ట్ చేసుకుని వెళ్ళటము అనేది కూడా జరుగుతున్నది. అయితే రక్షణశీల అనేటువంటి ప్రధానంగా హెల్త్కి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు తెలియజేస్తుంటా డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, దానితో పాటుగా ఇవి సపోర్ట్ చేస్తాయి. ఇంటర్నల్గా కొంతమందిలో ఏవో కనబడుతున్నాయి అని అంటారు, మాటలు వినబడుతున్నాయి అంటారు. అలా కొంతమందిని గమనిస్తూ ఉంటే చిక్కిపోతుంటారు, ఎందుకనేది తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళితే రిపోర్ట్స్ చూస్తే అంతా బాగుంటుంది, కానీ తెలియకుండానే వాళ్ళకి ఏదో తెలియని ఆ చిక్కటము అని అంటారు. అంటే చాలా తగ్గిపోతుంటారు, వెయిట్ లాస్ అవుతుంటారు, తినబుద్ధి కావట్లేదు అని అంటుంటారు. వాటన్నింటికీ కూడా ఈ రక్షణశీల అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. వాస్తవంగా ఇంత మునుపు చాలా ఎక్కువ రేటు కూడా ఉండేది, ఎందుకంటే వాటికి పెట్టేటువంటి పూజాది కార్యక్రమాలకు ఖర్చు కావచ్చు, ఆ వస్తువులు తీసుకోవడం విషయంగా కావచ్చు, నిస్వార్థంగా అందించే దైవిక వస్తువే అది. కానీ కొన్ని తప్పదు, వాళ్ళు అంత చక్కని రిజల్ట్ అనేది పొందుతున్నారు. ఇంకా కొంతమంది అమ్మ ఇంకా కొంచెం రేట్ తక్కువ ఉంటే కనుక మేము అందరము తీసుకుంటామో, మాకు చాలా అవసరము, మా బంధువులు చెప్పారు, తెలిసిన వాడు చెప్పారు, చాలా బాగుందన్నారు, ఆరోగ్యపరంగా బాగుందన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి నాన్న ఎక్కువ మంది అస్వస్థతకు గురవుతున్నారు. రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాడికి తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు ఎక్కువ మందిని గమనిస్తూ ఉంటే. వాటన్నిటికీ కూడా ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా ఇది కూడా చక్కగా ఈ రక్షణశీల అనేటువంటిది కూడా సపోర్ట్ చేస్తుంది నాన్న. అది వీళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని కొంచెం రేట్ తగ్గించడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అది చక్కగా ఒక గాజు గ్లాసులో వేసుకోవటము, రాయిని రక్షణశీలని అందులో వేసి ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఉంచి ఉదయంది సాయంత్రం పూట తాగటం, సాయంత్రం వేసింది ఉదయం పూట తాగటం, ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా ఇంటర్నల్గా కూడా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అందుకని ఈ రక్షణశీల అనేటువంటిది మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మ, మరి కాంబో ప్యాక్ కూడా ఇంకా అవైలబుల్లో ఉందా, అది తెలియజేస్తారు? తప్పకుండా కాంబో ప్యాక్ అవైలబుల్లో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ మందికి అందరిది ఒకే సమస్య కాదు, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క సమస్య అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కువ మంది దృష్టి దోషానికి గురవుతూ ఉంటారు, నరదృష్టి, నరఘోష, ఏడుపు, వీటికి అంటే ఎక్కువ మందిని నేను గమనిస్తూ ఉంటే అలా దృష్టి దోషం అనేది తగ్గుతుంది. దానికి శక్తి కంకణం అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే సర్వసిద్ధిమాల తెలియజేస్తుంటాను, అది సపోర్ట్ చేస్తుంది. శ్రీచక్రం ఒక దైవిక వస్తువు, బీరువా లాకరులో పొందుపరచమని చెప్తారు. దానికి ఏమి ఎలాంటి పూజాది కార్యక్రమాలు కాదు, కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే మన మనసులో ఒక సంకల్పం అనేది అనుకుని కనుక పెడితే అమ్మవారి దేవల్ల ఆ సంకల్పం అనేది వితిన్ డేస్లోనే సక్సెస్ అయిందమ్మా అని చెప్పేసి తెలియజేశారు చాలామంది కూడా. అలాగే ఆకర్షణ శిల అన్న వస్తువు కావచ్చు, మత్స్య యంత్రము, ఇంటికి వాస్తుకి సంబంధించి ఎన్నో రెమెడీస్ అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. దానికి మళ్ళీ ఎలాంటిది కూడా అంటే దాన్ని ఇక్కడ పడగొట్టాలి, కట్టించాలి, చేయాలి, డిస్టర్బ్ అనేది అవ్వకుండా చేయకుండానే చక్కగా దానికి ఏంటంటే చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. వాస్తు లోపము కలిగినటువంటి గృహం ఏదైనా సరే ఎవరికైనా ఉండి ఉన్నా మేము ఎన్నో పూజలు చేస్తామమ్మా కానీ మాకు కలిసి రావట్లే అంటే బహుశా వాస్తు కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చేమో అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి నాన్న. సో వాస్తుపరంగా ఇలాంటి సందేహాలు అనేటువంటిది ఉన్నా మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. అలాగే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటం కోసం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంటా. శక్తి కంకణము అని, సర్వసిద్ధిమాల అని, ఇంకా అనేక దైవిక వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి. జాతకము అనేది పరిశీలన ఇంపార్టెంట్. జాతకం అనేది చూసిన తర్వాత ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు, నేమాలజీ అని అంటాం, ఒక వ్యక్తి యొక్క పేరుని బట్టి కానీ సంస్థ యొక్క పేరుని బట్టి కానీ కూడా మరి ఆ సంస్థ పేరు బాగుంటేనే ఎప్పుడైనా వాడి వ్యాపారాల్లో అధిక లాభాలు గడించడం అనేది ఉంటుంది. కొంతమందిని గమనిస్తే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు గడిస్తారు. కొంతమంది ఎన్నో కోట్లు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు రాకపోవచ్చు. దానికి గల కారణం ఏమిటి?
ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అంటే ఆ యజమాని యొక్క జాతకం అనేది ఇంపార్టెంట్. కొంతమంది 4-5 కలిసి భాగస్వామి వ్యాపారం చేస్తారు. అప్పుడు వాళ్ళందరి జాతకాలు అనేది చూడాలి. ఎవరో ఒక్కళ్ళ జాతక పరిశీలన అనేది కరెక్ట్ కాదు. 3-4 కలిసి చేస్తున్నారంటే వాళ్ళందరివి కూడా కలిపి ఎప్పుడు కూడా వాళ్ళ అందరివి జాతక పరిశీలన అనేది చేసి అప్పుడు రెమెడీస్ తెలియచేయటం అనేది జరుగుతుంది. రానా డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటి జరుగుతుంది. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా కలిశారు. ఒకప్పుడు ఎంతో నష్టంలో ఉన్నట్టు మనం ఈ రోజున చాలా అద్భుతంగా మేము పైకి వచ్చామమ్మా, ఇప్పుడు డబ్బు సంపాదన చాలా బాగుంది, మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము అని ఇలా ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ మంది తెలియజేస్తుంటారు. అది ఏది ఏమైనా ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, ఏ శాస్త్రాన్ని అయినా సరే పరిగణలోనికి తీసుకొని ఒక వ్యక్తి యొక్క జాతకము అనేది తెలియచేయడం జరుగుతుంది. అలాగే అమ్మా, మరి ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? మా గురించి అండి, మా వారు నా గురించి. ఓకే, మీరు మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మ, మాకు పెళ్ళయి 13 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదు, దాని గురించి అని కాల్ చేయాలి. అవునా, మీరు ఇద్దరి జాతకము అనేటువంటిది తీసుకొని ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. ఎందుకనంటే సంతానానికి సంబంధించి అన్నప్పుడు దంపతుల ఇద్దరి జాతక పరిశీలన అనేటువంటిది చేయవలసి వస్తుంది. ఇద్దరి జాతక పరిశీలన చేస్తానా. సో తప్పనిసరిగా ఒక్కసారి మీరు ఇద్దరూ కూడా కలవండి, వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మరి ప్రస్తుతము అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా పాలతో అభిషేకము అనేటువంటిది చేయటము, ఆ తర్వాత ఒక 11 సార్లు ప్రదక్షిణాలు చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ఈ విధంగా 9 మంగళవారాల పాటు చేయండి నాన్న. అలాగే అమ్మా, మరి ఈనాటి కార్యక్రమంలోని మంచి మాటతో పాటు పర్యటన గురించి మరొకసారి తెలియజేస్తాను. తప్పకుండా. ఇప్పుడు తెలియజేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీతా శర్మ సక్సెస్ మంత్ర, హెల్త్ అండ్ బ్యూటీ, భక్తి పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా వీక్షించవచ్చు. అలాగే ఏప్రిల్ నెల 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఆ సమీప ప్రాంతంలోని వారు ఎవరైనా సరే అక్కడికి వచ్చి కలవచ్చు. రెగ్యులర్ ప్లేసే, ఎప్పుడు ఎక్కడైతే స్టే చేస్తూ ఉంటామో అదే ప్లేసు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండానా. దైవిక వస్తువులు కావచ్చు, ఇంతకు మునుపు చూపించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆ లాకెట్స్ కావచ్చు, అప్పుడు రాసి ఇచ్చినవి కావచ్చు, ఏవైనా దానికోసం కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ముందుగా తెలియచేస్తే చాలా చాలా మంచిది. కొన్ని నేను అక్కడికి తీసుకుని రావటం అనేది కూడా జరుగుతుంది. అలా ఈ ఏప్రిల్ నెలలో 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట, ఈ మంచి మాట అనేటువంటిది ఎందుకు ఈరోజు తెలియచేసేది అని అంటే, ఎక్కువ మంది ఈ వారంలో అపాయింట్మెంట్ తీసుకుని కలిసినటువంటి వాళ్ళు మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అది దానికి గల కారణం ఏమిటి? ఎప్పుడు కూడా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పబ్లిక్ ఎక్కువ మంది ఏ సమస్యతో వస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉంటాను. అయితే ఈ వారంలో మాత్రం ఎక్కువ మంది కూడా మానసికంగా స్ట్రగుల్ పడుతూ ఉన్నారు. చాలా టెన్షన్ పడుతున్నారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇంకా వివాహం అవ్వలేదని కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఎక్కువ మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చంద్రుడు మనఃకారకుడు. మానసికంగా ఎప్పుడైనా సరే మనం స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. మరొకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి, అది కోల్పోవద్దు. అలాగే ఇంకా కొంతమంది వచ్చారు, సూసైడ్ అటెంప్ట్ చేశాము అని అన్నారు. అది చాలా చాలా తప్పు నాన్న. వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితి ఏమిటి? దాన్ని కనీసం నిగ్రహించుకోలేకపోతే ఎలా? మనకు వాస్తవంగా మనం మానవ జన్మ ఎత్తటము అనేది అదృష్టం. నువ్వు బ్రతికుండి నేనేంటి అనేది నిరూపించుకోవాలి ఎవరైనా సరే. అంతేకాని స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, మీ ఇద్దరం లేచిన దగ్గర నుంచి కొట్టుకుంటున్నాము, పోట్లాడుకుంటున్నాము, లేదా మా ఆడబడిచి అట్లంది, మా అత్తగారు అట్లా అన్నారు, లేదా మా ఇద్దరికి పడట్లేదు, మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఇలాంటి అనేకానేక సమస్యలతో వస్తూ ఉంటారమ్మా. సో నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నాకు అసలు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని అంటారు. దానికి వాస్తవంగా ఇక్కడ వాటి గురించి చెప్పడానికి కూడా మనకు సమయం సరిపోదు. వాడు పడేటువంటి బాధ కూడా అలా ఉంటుంది. నెమ్మదిగా మోటివేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. నేను వాస్తవంగా అవి కూడా ఇస్తూ ఉంటాను నాన్న. ఫ్యామిలీ కౌన్సిలింగ్ విషయం కావచ్చు, మోటివేషన్ కావచ్చు,
ఇవన్నీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోవద్దు. సూసైడ్ చేసుకోవటము అంటే ఏమనుకుంటే ఇదేదో పెద్ద విదేశం వెళ్ళి రావడం అనుకుంటారా? ఇమ్మీడియట్గా క్విక్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. కొంచెం నిదానించండి, ఆలోచించండి. ఇలాంటి మానసిక ఆందోళనలు అనేది తగ్గటం కోసము మీరు చేయవలసింది ఒక సోమవారం నాడు ఉదయం పూట మీరు నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గరికి అక్కడ మీరు చేయవలసింది ఆ చంద్రుడి విగ్రహం దగ్గర మీరు నవగ్రహాల్లో ఆ వరిపిండి అనేది కొంచెం తీసుకొని అందులో పాలు పోసి కలిపి ప్రమిదలా చేసుకొని అందులో 10 ఒత్తులు వేయండి నాన్న. 10 ఒత్తులు వేసి వెలిగించండి. చంద్రగ్రహం దగ్గర 10 ఒత్తులు వేసి వెలిగించండి. వెలిగించి బొట్టు పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. మీరు ఏదైతే మెంటల్ టెన్షన్ పడుతుంటారో అవన్నీ తగ్గాలి అని చెప్పేసి మానసిక రోగానికి మందు అనేది ఉండదు నాన్న. ఫిజికల్గా అనేది అయితే ఏదైనా సరవడిస్తుంటారు, కానీ మానసికంగానే మనం కంట్రోల్ చేసుకోవాలి. సో చక్కగా చంద్రుడికి అలా ఆ విగ్రహానికి నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణునికి ఒక 2 కేజీల బియ్యము దక్షిణతో సహా మీరు చక్కగా ఇవ్వండి, దానం ఇవ్వండి. చక్కగా దక్షిణ తాంబూలం పెట్టి ఒక 2 కేజీల బియ్యము అనేటువంటిది కూడా బ్రాహ్మణునికి ఇవ్వండి. చక్కగా ఇచ్చి మీరు మనసులో పాజిటివ్గా ఆలోచించి నమస్కరించుకోండి. డెఫినెట్గా మీకు అంటే మీ మీద మీకు అవునా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంది నాన్న. అలాగే వీలైతే లలిత సహస్రనామావళిని చదవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా. ఈ విధంగా చేస్తే మానసిక ఆందోళనలు అనేటువంటివి తగ్గుతాయి, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం. అలాగే అమ్మ, మరి ఈనాటి కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని. మరి మీరు ఎవరైనా కూడా అమ్మగారిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కలవాలనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఏప్రిల్ 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు అమ్మగారు, కాబట్టి ముందుగానే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ రోజు కలవచ్చు. అక్కడికి ఎవరైనా దైవిక వస్తువులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చండి. మరి ఇది ఇవాళ మన కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు, నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93